అందరికీ నమస్కారం. స్నేహపూర్వక వ్యవహార శైలిని ఇలా పెంపొందించుకోవాలి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. తాము ఒక నిజాయితీ పరుణ్ణి కలుసుకున్నాము అన్న భావనను మనం ఇతరులలో కలిగించాలి. ఎప్పుడూ ఇతరులను బాగున్నారా లేదా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది అంటూ ఎలాంటి అనుభూతి లేకుండా పేలవంగా పలకరించకూడదు. కలివిడిగా వ్యవహరించాలి. మన వ్యక్తిత్వం ఏమిటో వారికి అర్థమయ్యేలా వ్యవహరించాలి. మనస్ఫూర్తిగా కరచాలనం చేయాలి. మృదువైన మాటలతో, చిరునవ్వుతో పలకరించాలి. తాము తగిన వ్యక్తినే కలుసుకున్నాము అన్న భరోసాని ఇతరులకు మనం కలిగించాలి. మనం ప్రసిద్ధులం కావాలి అనుకుంటే తప్పనిసరిగా స్నేహపూర్వక వ్యవహార శైలిని పెంపొందించుకోవాలి. ఇతరులలాగా మనసు తలుపులను ఓరగా తీసి ఉంచవద్దు. మన మనసు తలుపులను బార్లగా తెరవాలి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ తమలోని స్నేహభావాన్ని నిరంతరం అంటిపెట్టుకుని ఉంటారు. వాళ్ళు దానిని ఏదో ఒక ప్రత్యేక సందర్భం కోసం లేదా తమ ఆత్మీయ స్నేహితుల కోసం దాచి ఉంచుకుంటారు. స్నేహభావం చాలా విలువైనదని, దానిని ఎవరికి పడితే వారికి ఇచ్చి దుబారా చేయకూడదు అని వాళ్ళు భావిస్తారు. సుహృద్భావంతో, మనస్ఫూర్తిగా మనం ఇచ్చే కరచాలనం, స్నేహభావంతో మనం తెలిపే అభినందనలు మనల్ని కలిసిన ప్రతి ఒక్కరికి మధ్య ఎంత గాఢమైన అనుబంధాన్ని పెంపొందిస్తాయంటే దానిని చూసి మనమే ఆశ్చర్యపోతాం. మనల్ని కలిసిన వాళ్ళు తమలో తాము ఇలా అనుకుంటారు: వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలవారు. వారి గురించి నేను ఇంకా బాగా తెలుసుకోవాలి. ఈ కలయిక చాలా అద్భుతమైనది, అసాధారణమైనది. ఈ వ్యక్తి నాలో నాకే తెలియని ఏదో విశిష్ట లక్షణాన్ని చూశారు అని వాళ్ళు అనుకునేట్లుగా మన ప్రవర్తన ఉండాలి. స్నేహభావంతో మెలిగే అలవాటును, ఇతరులను సుహృద్భావంతోనూ నిజాయితీతోనూ తెరలు పొరలు లేని మనస్సుతోనూ కలవడాన్ని అభ్యాసం చేయాలి. ఇలా చేస్తే ఇప్పటిదాకా ఇతరులతో మన వ్యవహార శైలిలో మనల్ని ఇబ్బంది పెట్టిన ముభావం, ఆత్మరక్షణ ధోరణి, వ్యతిరేకత, అనాసక్తి లాంటివి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. మనకు తమ పట్ల నిజమైన ఆసక్తి ఉంది అని ఇతరులు భావిస్తారు. తమ గురించి తెలుసుకోవాలని, తమను సంతోషపెట్టాలని మనం ప్రయత్నిస్తున్నట్లు వాళ్ళు సానుకూలంగా అర్థం చేసుకుంటారు. స్నేహభావాన్ని అలవరుచుకోవడం అన్నది మన సామాజిక వ్యవహార శైలిని బలోపేతం చేస్తుంది. మనలో విప్లవాత్మకమైన మార్పును తెస్తుంది. మన ఊహకు అందని విధంగా మనలో ఆకర్షణీయ గుణగణాలు వృద్ధి చెందుతాయి. ఇతరులు మన చుట్టూ చేరుతారు. మన మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు. మన కలల్ని నిజం చేసుకోవడంలో వాళ్ళు మనకు సహకరిస్తారు.